తొందరగా జాయిన్ అవ్వండిరా. ప్రీవియస్ క్లాస్లో సోలార్ సెల్ యొక్క ప్రిపరేషన్ వరకు చెప్పాం. నెక్స్ట్ దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటనేది చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎవడో ఆరోడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడరా. ఇంతవరకు ఏం చెప్పామంటే పిఎన్ జంక్షన్ డయోడ్, దట్ మీన్స్ అదే సోలార్ సెల్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క కన్స్ట్రక్షన్, దాని వర్కింగ్, ఫోటో వాల్టాయిక్ ఎఫెక్ట్ ఆర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద అది ఏ విధంగా డిపెండ్ అయి పనిచేస్తుంది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాని నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ క్లాస్లో డిస్కస్ చేసి తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. చూడండి, సోలార్ పీవీ పవర్ జనరేషన్ సిస్టమ్, ఇది ఒక డయాగ్రామ్ ద్వారా, ఇది బ్లాక్ డయాగ్రామ్, ఇది దాని ద్వారా చూపించడం జరిగింది. సోలార్ ఎర్రే ఆల్రెడీ చెప్పాను నేను. సోలార్ ఎర్రే అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ప్యానల్స్. ప్యానల్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ సోలార్ సెల్స్. సోలార్ ఎర్రే అంటే కాంబినేషన్ ఆఫ్ ప్యానల్స్. నెక్స్ట్ బ్లాకింగ్ డయోడ్స్. బ్లాకింగ్ డయోడ్స్ అంటే ఇంతకుముందు బైపాస్ కాన్సెప్ట్ ఒకటి, బ్లాకింగ్ డయోడ్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను మీకు. ఈ బ్లాకింగ్ డయోడ్ కాన్సెప్ట్ దేనికోసం వాడతాం? సాధారణంగా సోలార్ ప్యానల్స్ లో జనరేట్ అయినటువంటి పవర్ బ్యాటరీకి చేరే విధంగా మనం సర్క్యూట్ని కనెక్ట్ చేస్తాం. బట్ ఏదైనా సోలార్ సెల్ చెడిపోతే బ్యాటరీ నుండి సోలార్ సెల్ రివర్స్ ఆర్డర్లో పవర్ తీసుకుంటుంది. దానిని అవాయిడ్ చేయడం కోసంకి బ్లాకింగ్ డయోడ్ని వాడతాం. నెక్స్ట్ బ్యాటరీ స్టోరేజ్. మనకి సోలార్ పీవీ నుండి దేన్ని జనరేట్ చేస్తామంటే డీసీ పవర్ను మాత్రమే జనరేట్ చేస్తాం, డీసీ కరెంట్ను మాత్రమే. దానిని కన్వర్టర్కి ఇవ్వడం ద్వారా ఏసీగా మార్చుకుంటాం మనం. అందువల్ల నెక్స్ట్ ఏం చెప్పాం, బ్యాటరీ స్టోరేజ్ తర్వాత ఇన్వర్టర్ ఆర్ కన్వర్టర్. నెక్స్ట్ స్విచెస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్. స్విచెస్ అంటే ఎప్పుడెప్పుడు కరెంట్ పాస్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు ఆఫ్ అవ్వాలి అన్న కోసం దాన్ని స్విచెస్ని పెడతాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సోలార్ ఫోటో వాల్టాయిక్ సిస్టమ్స్. ఇది ఆల్రెడీ వేరే సెపరేట్ క్లాస్లో చెప్పాలి, బట్ ఒకసారిగా ఇవి ఏంటంటే ఉన్నాయో ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి దీన్ని డిస్కస్ చేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. స్టాండ్ ఎలోన్ సోలార్ పీవీ సిస్టమ్. స్టాండ్ ఎలోన్ సోలార్ పీవీ సిస్టమ్ అంటే సోలార్ పీవీ సిస్టమ్ ద్వారా మనం రిటైన్ చేసినటువంటి లేదా మనం పొందినటువంటి, మనం ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంట్ని అక్కడే వాడుకుంటే, ఆ ప్రాంతంలో వాడినట్లయితే దాన్ని స్టాండ్ ఎలోన్ సోలార్ పీవీ సిస్టమ్ అంటాం. అలా కాకుండా గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పీవీ సిస్టమ్ చేసినటువంటి సోలార్ ఎనర్జీని, మీన్స్ సోలార్ నుండి మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రిక్ పవర్ని ఇంకో చోటకు పంపించినట్లయితే దాన్ని గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పీవీ సిస్టమ్ అంటారు. ఇక్కడ గ్రిడ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ పోల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ హైబ్రిడ్ సిస్టమ్. హైబ్రిడ్ సిస్టమ్ మీన్స్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ స్టాండ్ ఎలోన్ సోలార్ పీవీ సిస్టమ్ అండ్ ద గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ పీవీ సిస్టమ్. రెండింటి యొక్క కాంబినేషన్ మనం హైబ్రిడ్ సిస్టమ్ అంటాం. చూడండి, ఇక్కడ ఈ దేని నుండి దేనికి కనెక్ట్ చేస్తారు అనేది ఒక బ్లాక్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానిలో మొదటిది సోలార్ సెల్ ఎర్రే. ఎర్రే అంటే కాంబినేషన్ ఆఫ్ సోలార్ ప్యానల్స్. నెక్స్ట్ బ్లాకింగ్ డయోడ్స్. బ్లాకింగ్ డయోడ్స్ మధ్యలో వాడుతాం దేనికంటే బ్యాటరీని మనకు కావాల్సింది అంటే సోలార్ సెల్ నుండి లేదా సోలార్ సెల్ ఎర్రే నుండి డీసీ కరెంట్ అనేది స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ కన్నా వెళ్ళాలి, అదర్వైజ్ ఇన్వర్టర్కి చేరి తద్వారా ఏసీగా మారి మనకి యూటిలైజేషన్కి వెళ్ళాలి. అంతే తప్ప బ్యాటరీలో స్టోర్ అయినటువంటి ఎనర్జీ తిరిగి వెనక్కి వెళ్ళిపోకూడదు.
వెళ్ళిపోతే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. కేవలం ఈ బ్లాకింగ్ డయోడ్స్ ఎందుకు పెడతారంటే అక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తారు. అంటే సోలార్ సెల్ ఏరియా నుండి కరెంట్ బ్యాటరీ సెల్కి రావాలే తప్ప, సోలార్ సెల్ నుండి బ్యాటరీ స్టోరేజ్కి రావాలి తప్ప రివర్స్ ఆర్డర్లో వెళ్ళడానికి వీలు కలిగించకుండా దాన్ని అపోజ్ చేసే విధంగా ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తారు. అదే సోలార్ సెల్ ఏరియాని డైరెక్ట్గా ఇన్వర్టర్కి ఇస్తామనుకోండి, ఇన్వర్టర్ ఏం చేస్తుంది? ఇన్వర్టర్ డైరెక్ట్గా డీసీ పవర్ని ఏసీ పవర్గా కన్వర్ట్ చేసేస్తుంది. కన్వర్ట్ చేసేసి గ్రిడ్ కనెక్ట్ చేస్తే లేదా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్వర్టర్ టు లోకల్ లోడ్ ఆర్ ఫ్రమ్ యూటిలిటీ ఫీడర్. ఈ ఇన్వర్టర్ అంటే దేనికి కనెక్ట్ చేసుకుంటామంటే మనం లోకల్ లోడ్ అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటాం, డొమెస్టిక్ యూసేజ్, లేదా మనకి మనం తయారు చేసినటువంటి సోలార్ పవర్ మనకు సరిపోదంటే మళ్ళీ ఏం చేస్తాం, ఫ్రమ్ యూటిలిటీ ఫీడర్ బయట నుండి కూడా కరెంట్ తీసుకుంటారు. ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ సోలార్ ప్యానల్స్ పైన బిగించే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి పైన ఇటువంటి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. మనం తయారు చేసినటువంటి మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఎనర్జీ మన పవర్ మనకు సరిపోకపోతే డైరెక్ట్ గ్రిడ్ నుండి మరి కొంత తీసుకుంటాం. దానికి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ ఇది స్టాండ్ అలోన్ సోలార్ పీవీ సిస్టమ్. పార్ట్స్ ఏం చేస్తాయంటే, పార్ట్స్ చూడండి ఒకసారి దాని కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది. పీవీ ఏరే మీన్స్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ చూడ ఉంటాయి. అక్కడ నుండి చార్జ్ కంట్రోలర్, అక్కడ నుండి డీసీ లోడ్. స్టాండ్ అలోన్ మీన్స్ దీని నుండి గ్రిడ్కి ఎటువంటి కనెక్షన్ ఉండదు. అంటే మన కరెంట్ పోల్స్ కనెక్షన్ జరగదు. ఇక్కడ ప్రొడక్షన్ అయినటువంటి ఆ పవర్ని అక్కడే యూజ్ చేసేటటువంటిది. దాని నుండి బ్యాటరీకి, దాని నుండి ఇన్వర్టర్కి, దాని నుండి ఏసీ లోడ్ కావాలంటే. లేదు డీసీనే డైరెక్ట్గా మనం యూజ్ చేస్తే డైరెక్ట్గా డీసీకి ఇచ్చేస్తాం. కాకపోతే మన ఇంట్లోనే చాలా వరకు హోమ్ నీడ్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఏసీతోనే రన్ అవుతాయి, డొమెస్టిక్ డివైజెస్ అన్ని కూడా. చూడండి, ఇది గ్రిడ్ కనెక్ట్ చేసినటువంటిది. ఏ విధంగా అంటే ఫస్ట్ సోలార్ ఎర్రే, తర్వాత ఇక్కడ స్విచ్చింగ్ రెగ్యులేటర్, దాని నుండి డీసీ టు ఏసీ. ఇది డీసీ టు ఏసీకి ఇన్వర్టర్. అది అక్కడ ఏసీని డైరెక్ట్గా డొమెస్టిక్ పర్పస్. నెక్స్ట్ ఇక్కడ రెండు సందర్భాలు, లోకల్ లోడ్ కానీ ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే ఫస్ట్ సందర్భం చూడండి లోకల్ లోడ్ మనమైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా గ్రిడ్కి ఇచ్చేయచ్చు. దేని ద్వారా? ట్రాన్స్ఫార్మర్ ద్వారా. ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ నుండి హెవీ లోడ్ వైపు ఇది గ్రిడ్కి ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఇక్కడ వరుస మీద ఉన్నాయి. ఈ పాయింట్స్ మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచండి, రేపు నోట్స్ రాసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. పీవీ ప్యానల్స్ ప్రొవైడ్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. స్వచ్ఛమైన మరియు గ్రీన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గ్రీన్ కలర్ అని కాదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అలాగే ఎక్కువ ఫ్రెండ్లీ ఎనర్జీ అని వాడి ఉద్దేశం. క్లీన్ అంటే స్వచ్ఛమైనటువంటిది, అంటే పొల్యూషన్ జరగదు, అలాగని ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ కూడా జరగదు. Solar energy is energy supplied by the nature. It is thus free and abundant. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల ఉన్నటువంటి ఒక లాస్ మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్.
అది కాకుండా ఇంకా పెద్ద విపత్తు ఏంటంటే ఫ్యూచర్ లో దాని తాలూకా రా మెటీరియల్ అనేవి పూర్తిగా ఇంటి అయిపోతాయి. అది ప్రాబ్లమేటిక్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఎందుకంటే సూర్యుడు వచ్చినటువంటి కాంతి అనేది క్లౌడీగా ఉన్న రోజుల్లో వర్షం పడిన సందర్భాలు తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ ఫ్రీగా లభిస్తుంది, కావలసినంత లభిస్తుంది. ఎస్పెషల్లీ మనలాంటి కంట్రీస్ అంటే ఈ ట్రాపికల్ రీజియన్, మకర రేఖ నుండి కర్కట రేఖ మధ్య ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఇది ఒక వరం లాంటిది. నెక్స్ట్, సోలార్ ఎనర్జీ కెన్ బి మేడ్ అవైలబుల్ ఆల్మోస్ట్ ఎనీవేర్ దేర్ ఈజ్ సన్లైట్. ఎక్కడైతే సన్లైట్ ఉందో అక్కడ ప్లెంటీ ఆఫ్ సన్లైట్ అనేది, అదే సోలార్ రేడియేషన్ అనేది దొరుకుతుంది. సోలార్ ఎనర్జీ దొరుకుతుంది బికాస్ ఆఫ్ సోలార్ రేడియేషన్. ఫోటో ఎలక్ట్రిక్ ఫినామినా ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ ఇన్ డైరెక్ట్ ఎలక్ట్రిక్ జనరేషన్ వే. సాధారణంగా మిగతా టర్బైన్స్ షాఫ్ట్ కనెక్ట్ చేయడం, షాఫ్ట్ అనమాట గేర్ బాక్స్ కనెక్ట్ చేయడం, గేర్ తీసుకెళ్లి విద్యుత్ మోటార్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ గా కరెంట్ ప్రొడ్యూస్ చేసేయచ్చు. ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫర్ పీవీ ప్యానల్స్ ఆర్ కన్సిడర్ టు బి లో. ఎందుకు కన్సిడర్ టు బి లో అని అంటే, యాక్చువల్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కాస్టే తప్ప దీన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ కాస్ట్. ఎప్పుడైనా సోలార్ సెల్ పైభాగం అనేది డస్ట్ తో మూసుకుపోతే కేవలం దాన్ని క్లీన్ చేయడం ఒక్కటే అవసరం. ఇది క్లీన్ ఆటోమేటిక్ ఎలాగైపోతుంటే, వర్షం పడితే ఆటోమేటిక్ అదే క్లీన్ అయిపోతుంది. సో అదిగా ఉండదు. పీవీ ప్యానల్స్ హ్యావ్ నో మెకానికలీ మూవింగ్ పార్ట్స్. ఈ పీవీ ప్యానల్స్ అనేవి మెకానికల్ గా ఏం ఉండదు అసలు. Absence of moving parts. సెంటెన్స్ నెక్స్ట్, లాంగ్ లైఫ్ అండ్ హై రిలయబిలిటీ. ఒకసారి ప్రిపేర్ చేస్తామంటే చాలా కాలం మన్నిగ్గా ఉంటాయి, నమ్మదగినవి. ఇట్ కెన్ బి ఇన్స్టాల్డ్ అట్ లోడ్ సెంటర్స్, సేవ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్. ఇది కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎక్కడైతే పవర్ షార్టేజ్ ఉందో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానివల్ల ట్రాన్స్మిషన్ కాస్ట్ కానీ డిస్ట్రిబ్యూట్ శ్రమ ఉండదు. నెక్స్ట్, ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ జరిగిందో ఆటోమేటిక్ పవర్ లాస్ అనేది వస్తుంది. మీరు దీన్ని జనరల్ బయటకి అప్లై చేస్తే ఒక 2 సందర్భాలు చూసి ఉంటారు మీరు. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో విని ఉంటారు. విన్నారు ఎప్పుడైనా ఎవరైనా? ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో. ఆ జెన్కో వినుంటారు కానీ మన దగ్గర లేవని ఏపీ ట్రాన్స్కోని వినుంటారు. ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి. ట్రాన్స్మిషన్ అంటే ఉత్పత్తి అయినటువంటి పవర్ ని ట్రాన్స్ఫర్ చేయాలి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి. వాళ్ళు చేసేది మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కూడా. అదే జెన్కో అంటే అది ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఏపీ జెన్కో అని చెప్పేసి అంటారు. ఈ ట్రాన్స్మిషన్ ఇంజనీర్స్ వేరేగా ఉంటారు, జెన్కో ఇంజనీర్స్ వేరేగా ఉంటారు. అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ స్టార్టెడ్ యాజ్ నో స్టార్టింగ్ టైం ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు చూడండి, ఒక బైక్ కావాలనుకో, స్టార్ట్ అవ్వాలంటే కీక్ కొట్టాలి, లేదా ఒక బ్యాటరీని ఉంచాలి, మళ్ళీ ఆ బ్యాటరీ ద్వారా ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వడం అనేవి ఉంటాయి. దీనికి ఇనీషియల్ గా ఇవ్వాల్సినటువంటి ఫోర్స్ అంటే ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కీక్ కొట్టామంటే మెకానికల్ ఫోర్స్ని ఇస్తున్నాం, లేదా బ్యాటరీ ద్వారా ఒక బైక్ని స్టార్ట్ చేస్తున్నామంటే ముందు ఆ డీసీ పవర్ని ఇస్తున్నాం దానికోసం. అలాంటి అవసరం ఏంటి దీనికి లేదు. అరే 9 మంది ఉండేవాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారా? ఇది లాస్ట్ స్లైడ్. దీని డిసడ్వాంటేజ్ చూడండి. డిసడ్వాంటేజ్ చాలా తక్కువ, అడ్వాంటేజ్ చాలా చాలా ఎక్కువ. ఎనర్జీ హ్యాస్ ఇంటర్మిటెన్సీ ఇష్యూస్, నాట్ షైనింగ్ ఎట్ నైట్ బట్ ఆల్సో డ్యూరింగ్ డే టైమ్ దేర్ మే బి క్లౌడీ రెయినీ వెదర్. దీనికి ఇంటరాప్షన్ జరుగుతుంటది అన్న. ఎప్పుడు పవర్ ప్రొడక్షన్ ఉంటది? పగటిపూట ఉంటుంది. దట్ ఆ రోజు క్లౌడీగా ఉన్న రెయిన్ అయినా వస్తాయి, ఆ పవర్ కంటిన్యూటీ ఉండదు. నైట్ టైం అయితే ఆగిపోవడం అనేది. నెక్స్ట్, సోలార్ ఎనర్జీ ప్యానల్స్ రిక్వైర్స్ ఎడిషనల్ ఎక్విప్మెంట్ టు DC to AC to be used on the power network.
ఇది గుర్తుపెట్టి సోలార్ ఎనర్జీ మాత్రం మన జనరల్ దాని నుండి మళ్ళీ ఏసీగా మార్చడానికి మళ్ళీ మనకు కొన్ని డివైజెస్ కావాలి. హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ముందే చెప్పాను. దీని మెయింటెనెన్స్ కానీ లేకపోతే దీని ఆపరేషన్ కానీ కష్టం కాకపోవచ్చు, కానీ ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరం ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఆక్యుపైస్ లార్జ్ ఏరియా. Solar panels efficiency levels are relatively low, between 14 to 20% compared to the other renewable energy sources of energy. Then efficient manufacturers of solar arrays is labor intensive and లేబర్ ఇంటెన్సివ్ కాస్ట్ పెరిగిపోతుంది కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది. మీకు అందరికి పెన్ను పేపర్ తీసుకొని రమ్మని చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, రాసేసుకోండి. అవి 2 మీడియంలో కూడా చెప్తాను, వింటున్నారా? దిలీప్ చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1 నేను 2 మీడియంలో చెప్తాను. ఎవరికి దేనిలో ఇంట్రెస్ట్ ఇది రాసుకోండి, ఈజీగా ఉంటుందండి. దానిలో యూనిట్ 1లో రాసుకోండి. యూనిట్ 1లో డిఫైన్ సోలార్ కాన్స్టెంట్. What do you meant by spectral distribution of extraterrestrial radiation? What do you means by spectral distribution of extraterrestrial radiation? దీని తెలుగులో సౌర స్థిరాంకాన్ని నిర్వచించండి. సౌర స్థిరాంకాన్ని నిర్వచించండి. దసరా భూగోళం ఆవల లేదా భూ వాతావరణం అవతల సూర్య వికిరణం యొక్క వర్ణపట వితరణను వివరించండి. వర్ణపట వితరణను వివరించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. మీరు అసైన్మెంట్ రాసి తీసుకురావాలి. అసైన్మెంట్ రాయాలి. మీరు కాలేజీకి వచ్చేటప్పుడు మాకు అవి సబ్మిట్ చేయాలి. ప్రస్తుతం ఏం చేస్తారంటే అవి నా పర్సనల్ నెంబర్కి మీరు అందరూ కూడా ఫోటోలు పెట్టేయాలి రాసిన. మరి మీరు రాసినదే తెలియాలంటే రేపు ఇంటర్నల్ మార్క్స్ చేసుకోవాలి కనుక నాకు ఆ ఫోటో ప్రూఫ్ పెట్టాలి కనుక మీరు రాయండి. ఒక నోట్స్ పెట్టేసి నాకు ఫోటో ప్రూఫ్ పెట్టండి. నేను ప్రస్తుతానికి ఒక 2 యూనిట్లో క్వశ్చన్స్ ఇస్తాను. అవి కూడా ఎస్ఐ క్వశ్చన్స్. వాటిని అసైన్మెంట్ రూపంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లాసుల ఆధారంగా మీరు రెఫరెన్స్ బుక్లు కొంటారో లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్తారో నోట్స్ రాసేసుకోండి. నెక్స్ట్ 2వ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ how angstrom pyroheliometer used to measure solar intensity. How angstrom pyroheliometer is used to measure solar intensity.
సోలార్ ఇంటెన్సిటీ అన్న ఇక్కడ సోలార్ కాన్స్టెంట్ అన్న ఒకటే, టు మెజర్ సోలార్ కాన్స్టెంట్ అని రాయండి. తెలుగులో ఎలా రాస్తారు అంటే సౌర వికిరణ తీవ్రతను కొలవడానికి కొలవడానికి యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్ను వినియోగిస్తారు. ఏ విధంగా వినియోగిస్తారో వివరించండి. నెక్స్ట్ మూడో ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ solar intensity. Explain the procedure for the determination of solar intensity. Solar intensity using thermoelectric pyranometer. Pyranometer spelling P-Y-R-A-N-O-M-E-T-E-R. Pyranometer. ఇవి 3 క్వశ్చన్స్ యూనిట్ 1 లోనే, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్ అన్నమాట. ఇందులో 2 లెసన్లు ఉన్నాయి కదా, కానీ కలిపి రాసేయండి మీరు. యూనిట్ 1 లో 3 క్వశ్చన్స్ చెప్పాను, ఇంకో 2 క్వశ్చన్స్. Define absorbance, emittance and reflectance. Define and explain and రాయండి. Define and explain absorbance, emittance and reflectance of solar radiation. Reflectance of solar radiations. Solar radiation. దీని తెలుగులో సౌర వికిరణాల లేదా సౌర వికిరణం, శ్వాసనం, ఉద్గారం మరియు పరావర్తనం గురించి రాయండి. పరావర్తనం నిర్వచించి వివరించండి. సౌర వికిరణం యొక్క శోషణం, ఉద్గారం, పరావర్తనంలను నిర్వచించి వివరించండి. అదే మళ్ళీ ఈ క్వశ్చన్ నేను అప్పుడు చెప్పలేను, మీరు స్పష్టంగా ఇప్పుడే డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాసులు అయితే ఈజీగా మీకు చెప్పడం అయ్యేది. ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అయింది. అయినప్పటికీ కూడాను ఇవి ఎలా రాయాలో కూడా నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో స్మాల్ క్వశ్చన్స్ రాసుకుంటారా, ఇవన్నీ ఎస్ఐ క్వశ్చన్స్. స్మాల్ క్వశ్చన్స్. define ఎర్త్ అండ్ సన్ యాంగిల్స్. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, డిక్లినేషన్ యాంగిల్, ఆవర్ యాంగిల్, ఎజిముతల్ యాంగిల్, తర్వాత జెనిత్ యాంగిల్, వీటి గురించి డిస్కస్ చేయాలి. వీటిని డిఫైన్ చేయాలి మీరు విత్
డయాగ్రామ్ లేకుండా చేయొద్దు, డయాగ్రామ్తో పాటు చేయండి. నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ కిర్చాఫ్ లాస్. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ కిర్చాఫ్ లాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది బేసిక్. తెలుగులో చెప్పాలా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భూమి మరియు సూర్యుల యొక్క కోణాలను నిర్వచించండి. అది ఫస్ట్ వన్. రెండవది ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ కిర్చాఫ్ లాస్ అన్నాం కదా. కిర్చాఫ్ సూత్రాల కిర్చాఫ్ సూత్రాలను వివరించండి. సింపుల్గా కిర్చాఫ్ సూత్రాలను వివరించండి. ఇది తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంకి, ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది సన్. సన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని వివరించండి. తెలుగులో సూర్యుని యొక్క నిర్మాణాన్ని వివరించండి లేదా వర్ణించండి. సూర్యుని యొక్క నిర్మాణాన్ని వివరించండి లేదా వర్ణించండి. తర్వాత ప్రశ్న, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సెలెక్టివ్ సర్ఫేసెస్. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సెలెక్టివ్ సర్ఫేసెస్. ఈ ఎంపిక తలాల పైన ఒక లఘు వ్యాసం రాయండి. ఎంపిక వ్యాసం రాయండి. మరి ఇప్పుడు చెప్పండి, ఎన్ని క్వశ్చన్ చెప్పాను? ఎస్ఏలు ఏం చెప్పాం? ఎస్ఎస్ 4, షార్ట్ ఆన్సర్ 4 సార్. షార్ట్ ఆన్సర్ 4 కదా. ఈ ఎస్ఎస్ షార్ట్ ఆన్సర్ కూడా ఇది అసైన్మెంట్ 1 అని చెప్పేసి దీనికి మంచి బుక్ పెట్టుకోండి. పెట్టుకుని అసైన్మెంట్ 1 అని చెప్పేసి రాయడం స్టార్ట్ చేయండి. ఎప్పటికి రాస్తారు? మీరు రాసినవి ఫోటోలు తీసి నాకు పెట్టాలి. ఈ దీనిలో పెట్టద్దు. క్లస్టర్ గ్రూప్లో పెట్టేలాగుంటే అది అందరికీ విజిబుల్ అయ్యి మొత్తం క్లెమ్జీగా వాళ్ళు ఓవర్లోడ్గా ఫీల్ అవుతారు. సో మీరు నా పర్సనల్ నెంబర్కి మీరు వ్యక్తిగతంగా మీరు నాకు పెట్టాలి. అవి నేను చూసిన తర్వాత మీ నెంబర్ నుండి వచ్చిన తర్వాత నేను సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ చెప్తాను, దానికి వెళ్ళిపోతారు అన్నాడు. మీరు 5 యూనిట్స్ 5 అసైన్మెంట్స్ రాయాలి. మీరు ఈ 5 అసైన్మెంట్స్ బేస్ చేసుకొని నేను అక్కడ ఏంటంటే మీకు ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి, ఆ మార్క్స్ వేయడం జరుగుతుంది. అటువంటి పని అయితే చేయదు. మీ ఓన్గా మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంది. రెఫరెన్స్ బుక్స్ మీద ఉండకపోవచ్చు, ఇది టెక్నాలజీ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, కొత్త బుక్స్ కావచ్చు, మనకు ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ లేకపోవచ్చు. అయినప్పటికీ మీరు యూట్యూబ్లో కానీ లేదా గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్లయితే దీనికి రిలవెంట్గా చాలా మెటీరియల్ దొరుకుతుంది అన్నమాట. ఈ మెటీరియల్ నుండి మీరు అసైన్మెంట్ రాయడం ప్రారంభించండి. అక్కడ డయాగ్రామ్స్ ఏమున్నా కూడా అవి కూడా తీసుకొని నీట్గా ప్రజెంట్ చేయండి. దాన్ని చూసి ఇప్పుడు 25 మార్క్స్కి మీకు ఇది ఉంది కదా, ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి కదా, దాన్ని మదింపు చేయడం జరుగుతుంది. రెండవ థింగ్ ఏంటంటే మీరు రెగ్యులర్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి. చేయకపోతే ఇట్ ఈస్ లీడ్స్ టు డిస్క్వాలిఫైయింగ్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఫైనల్ ఎగ్జామ్లో మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్కి అటెండ్ అవ్వకుండా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేయబడవు. కనుక మీరు ధైర్యం చేయడంటే కష్టపడి ఏ ఇబ్బందులు పడతారో ఫోన్ సంపాదించుకునే ఏర్పాటు చేయండి. చేసి ఎలాగైనా క్లాస్కి వచ్చేటట్టు ప్రయత్నించండి.
మీకు ఎగ్జామినేషన్ ఫైనల్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ 16th నుండి వచ్చే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 16th థియరీ ఎగ్జామ్స్ నేను ప్రాక్టికల్ గురించి మాట్లాడలేదు. బిఫోర్ దట్ ప్రాక్టికల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కనుక మీరు ఇప్పటి నుండి బాగా చదవండి, చదివి మంచి రిజల్ట్ తీసుకురండి.